హే గైస్, మీకు తెలుసా తమిళనాడు పాలిటిక్స్ లో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పవర్ స్టార్ తమిళ ఓటర్ ని ఆకట్టుకునే ప్రయత్నం. అవును, మీరు వింటోంది నిజం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏఐడిఎంకే బీజేపీ అలయన్స్ కోసం తమిళనాడులో ప్రచారానికి రెడీ అయ్యారు. అయితే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ రైజ్ అవుతోంది. అసలు పవన్ కళ్యాణ్ వస్తే తమిళ ఓటర్ ఓటు వేస్తాడా అని. రియాలిటీ ఏంటంటే, ఫస్ట్ థింగ్, తమిళ ఓటింగ్ పూర్తిగా లోకల్ ఎమోషన్ బేస్డ్ ఉంటాయి. అవుట్ సైడర్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా లిమిటెడ్ గానే ఉంటుంది. నిజం చెప్పాలంటే అసలు ఉండదనే చెప్పొచ్చు. ఇక డిఎంకే ఏఐడిఎంకే పార్టీలు డికేట్స్ డామినెన్స్ అక్కడ ఉంది. బయట వారికి అసలు అవకాశమే ఉండదు. అది కూడా బీజేపీ లాంటి ఒక పార్టీ పవన్ కళ్యాణ్ కాదు కదా, రజనీకాంత్ ని దింపినా కూడా అక్కడ ఇంపాక్ట్ జీరో. అయితే ఇప్పుడు ఎలక్షన్ రియాలిటీ మాట్లాడుకుంటే బీజేపీ కేవలం 27 సీట్స్ మాత్రమే కాంటెస్ట్ చేస్తోంది. అంటే గేమ్ చేంజర్ రోల్ కాదు, జస్ట్ సైడ్ ప్లేయర్ మాత్రమే. సో ఇక్కడ పవన్ రోల్ ఏమిటి అంటే జస్ట్ క్రౌడ్ పుల్లింగ్, మీడియా అటెన్షన్, బీజేపీకి ఎంతో కొంత విజిబిలిటీ. ఇక బీజేపీ ప్లాన్ చూస్తే చాలా డీప్ గా ఉంది, కానీ రియాలిటీ మాత్రం తేలిపోతోంది. అయితే నిజానికి బీజేపీది ఇది విన్ స్ట్రాటజీ కాదు, సర్వైవల్ ఇంకా ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ మాత్రమే. ఇక విజయ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే పెద్ద హైప్ క్రియేట్ అవుతోంది. పవన్ వెళ్తే విజయ్ భయపడతాడా? నో వే. అసలు ఇది జరిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే విజయ్ కి ప్యూర్ తమిళ్ ఐడెంటిటీతో పాటు అక్కడ ఒక స్టార్ హీరో, మ్యాసివ్ యూత్ ఫాలోయింగ్ ఉంది. ఓన్ పార్టీ స్ట్రక్చర్ బిల్డ్ చేశాడు. అన్నింటికంటే మించి బీజేపీతో అలయన్స్ రిజెక్ట్ చేశాడు. ఈవెన్ బీజేపీ నుంచి సీఎం ఆఫర్ లెవెల్ డిస్కషన్స్ కూడా జరిగినా విజయ్ రిజెక్ట్ చేశాడని టాక్. అంటే బీజేపీకి కూడా తెలుసు విజయ్ క్యాలిబర్ ఏంటో. కాబట్టి ఇది కాంపిటీషన్ కాదు, కంప్లీట్లీ డిఫరెంట్ స్ట్రాటజీ. ఓపెన్ గా చెప్పాలంటే పవన్ ద్వారా తమిళ రాజకీయాల్లో బీజేపీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది అంతే. ఇది చూస్తున్న తమిళ ఓటర్లు మాకు రజనీకాంత్, విజయ్, స్టాలిన్ ఉన్నారు, ఇంకా గెస్ట్ ఆర్టిస్ట్స్ ఎందుకు అంటున్నారట. మొత్తానికి పవన్ కళ్యాణ్ తమిళనాడు ఎంట్రీ ఒక హెడ్డింగ్ మాత్రమే. అది ఎలక్షన్ రిజల్ట్ ని మార్చే స్టోరీ మాత్రం కాదు. ఇక బీజేపీకి ఇది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందేమో, కానీ ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అయితే ఉండదు. ఇక పవన్ కి నేషనల్ విజిబిలిటీ రావచ్చు, బట్ తమిళనాడులో మాత్రం కష్టం. ఇక విజయ్ కి జీరో ఫియర్, అతను సీఎం డ్రీమ్ పై మాత్రమే ఫోకస్ చేస్తున్నాడు అంటున్నారు. సో మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ఒక సినిమా అయితే పవన్ కళ్యాణ్ క్యామియో, విజయ్ న్యూ హీరో. కానీ క్లైమాక్స్ మాత్రం డిఎంకే ఏఐడిఎంకే చేతుల్లోనే ఉంటుంది. మీకేమనిపిస్తోంది? కామెంట్ చేసేయండి.